అండి. జయ శ్రీ మాతాజీ. అమ్మ ఎన్నో కల్పాలు ధ్యానంలో ఉండిపోయింది, తపస్సు చేసింది. ఆ తపస్సు ఫలితంగా 3 అద్భుతమైన శక్తులు అమ్మకు అవగతమయ్యాయి. అవి మనందరికీ తెలిసినవే. మహాకాళీ శక్తి, మహాసరస్వతి, మహాలక్ష్మి శక్తులు. ఈ మహాకాళి శక్తి అమ్మ యొక్క ఇచ్ఛాశక్తిగా మనం భావించవచ్చు. ఎందుకంటే సదాశివుడు ఆమెను ఆజ్ఞాపించాడు సృష్టి రచన చేయమని. కాబట్టి ఆ ఇచ్ఛాశక్తి మహాకాళి శక్తిగా ఆవిడలో జాగృతమైంది. అంటే ఇదేమిటంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్ మాట. ఏదైనా ఒక సృష్టి జరగాలంటే ముందు ఒక ఎగ్జిస్టెన్స్ ఉండాలి కదా. ఏదైనా వస్తువో పదార్థమో ఉంటే కదా దాని నుండి సృష్టి రాగలదు. కాబట్టి ఎగ్జిస్టెన్స్, ఉనికి, దీన్నే మనం సత్యం అనొచ్చు. సత్యం అంటే ఉన్నది మాట, అది ఉన్నది అన్నది తెలియజేయడం మాట, సత్యం అనొచ్చు. తర్వాత మహా సరస్వతి శక్తి మాట, అది సృజనాత్మక శక్తి. సృష్టి జరగడం, ముందు ఉండడం, ఎగ్జిస్టెన్స్, ఉనికి, తర్వాత సృష్టి. తర్వాత మహాలక్ష్మి శక్తి అయిన స్థితి, అంటే ఈ ఉండడం, సృష్టి జరగడం, ఆ సృష్టి జరిగిందేమో అలా పోషింపబడడం మాట. స్థితి, సస్టైన్ అవడం అంటారు మాతాజీ. ఒక స్థితి ఉండడం, అది అలా కంటిన్యూ అవ్వడం మాట. అలా ఇవల్యూషన్ అంటే జీవ పరిణామం కంటిన్యూ అవ్వడం, అది స్థితి. అంటే ఉనికి, సృష్టి, స్థితి అని 3 స్థితులు 3 మాతల రూపంలో, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి రూపంలో అపూర్వమైన, అద్భుతమైన ఎన్నో ఏళ్ల తపస్సు ఫలితంగా అమ్మ అవగతం చేసుకుంది. ఆ శక్తులు ఆవిడికి ప్రసాదించబడ్డాయి సదాశివుని చేత. తర్వాత ఈ స్థితి, మహాకాళి శక్తి ఏర్పడ్డాక సరస్వతి స్థితి గురించి చెప్తున్నారు మాతాజీ. ఈ సరస్వతి స్థితి ఒక బిందువు చుట్టూ అలాగ బాగా తిరగడం ప్రారంభించడం వల్ల అది బాగా డెన్స్ అయింది. బిందువు చుట్టూ అలా అదే పనిగా తిరగడం వల్ల బాగా డెన్స్ అయిందంటే దట్టం అయింది, గాఢం అయింది. ఆ గాఢం అవడం వల్ల వాటిలో పగుళ్ళు ఏర్పడ్డాయి అన్నారు శ్రీమాతాజీ. ఇంకా తర్వాత ఇప్పుడు భూమి ఎలాగ ఏర్పడింది అన్న దీని గురించి చెప్తున్నారు. అలాగే చాలా విశ్వాలు సృష్టించారు శ్రీమాతాజీ. మరి సూర్యుడు ఎలా ఏర్పడాడు అన్నది నాకు ఇంకా సరిగా అవగతం అవ్వలేదు అనుకుంటాను ఈ అమృతవాణిలో. కానీ భూమి, సూర్యుని యొక్క విషయము అంటే సూర్యుని నుండి భూమి వేరు చేయబడిన విషయం చెప్పడం జరిగింది. సూర్యుని యొక్క విషయం ఇక్కడ స్పృశించలేదు శ్రీమాతాజీ. ఇందాక మీరు చెప్పినటువంటి మహా సరస్వతి ఏదైతే గుండ్రంగా తిరుగుతుందో దాంతోపాటు మహాకాళీ శక్తి కూడా ఆ విధంగా జరిగింది. అంటే 2 గుండాలు తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ పాయింట్ కొంచెం, ఎందుకంటే ఇక్కడ అసలైనటువంటి ప్రక్రియ జరిగింది. అంటే 2 ఏవైతే దట్టంగా అయిన తర్వాత ఒకదానికొకటి కలిసినప్పుడు ఒక ఘర్షణ జరుగుతుంది చూడండి. ఆ విషయంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఆ ఘర్షణ ద్వారానే మనకు అంటే ఈ విశ్వాలు ఇతర రీతుల్లో విశ్వాలు సృష్టించబడ్డాయని చెప్పి శ్రీమాత చెప్తారు. అంటే ఇప్పుడు మనము గమనిస్తే ఏంటంటే ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిలో భాగమైనటువంటి మహాకాళి శక్తి, ఇందాక అన్నట్టు ఆ ఎమోషనల్ సైడ్ ప్లస్ డిజైర్, తర్వాత క్రియేటివ్ సైడ్ ఉన్నటువంటి మహాసరస్వతి, ఆ విధంగా దట్టంగా ఏర్పడిన తర్వాత అవి తిరుగుతూ అంటే మాకున్న ఆ ద్రవ్య వేగంలో పడి ఒకదానికొకటి తగులుతాయి అనమాట. తగిలినప్పుడు ఘర్షణ ఏర్పడుతుంది అనమాట, ఫ్రిక్షన్ అంటాం కదా. అప్పుడు ఈ విశ్వాలు ఏర్పడ్డాయి అని చెప్పి శ్రీ మాతాజీ చెప్తున్నారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఇంకా మహాలక్ష్మి యొక్క ఎగ్జిస్టెన్స్ రాలే. ఇంకా తర్వాత భాగంలో ఎగ్జిస్టెన్స్ అంటే జీవజాలం పుట్టడము, తర్వాత భూమి పుట్టడం, ఇవన్నీ ఆ సస్టెనెన్స్ కింద తీసుకుందాం. అంటే శ్రీ మాతాజీ మళ్ళీ ఆ పాయింట్ స్పష్టంగా చెప్పలే, కానీ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే 2 శక్తులు యాక్టివ్ అయినాయి, తర్వాత 3వ శక్తి ఎగ్జిస్టెన్స్ కిందకి రావడం జరిగిందని చెప్పి మనం అర్థం చేసుకుందాం. ఓకేనా? ఓకే. జై శ్రీ మాతాజీ. ఇలాగా అతను మంగారెడ్డి గారు చెప్పినట్టు 2 శక్తులు విపరీతమైన వేగంతో తిరగడం వల్లేమో అవి 2 రాపిడి ఘర్షణకి లోనయ్యాయి. వాటి పగుళ్ళు ఏర్పడ్డాయి ఆ 2 శక్తులు. దీంట్లో ఈ పగుళ్ళ ద్వారా గ్రహాలు
మిగిలిన ఆ, మండలాలు అంటే మిగిలిన గ్రహాలు, మండలాలు, మిగిలిన విశ్వాలు గోళాలు, ఏర్పడ్డాయి అని చెప్పారు శ్రీమాత. విశ్వాలు 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 ఏర్పడ్డాయి అని చెప్పి ఏర్పడ్డాయి. అంటే విశ్వాలు ఎంత విచిత్రం, ఏర్పడ్డాయి. మనం ఒక ఇదే విశ్వం అనుకుంటున్నాం కానీ ఇలాంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి. సైన్స్ కూడా ఈ విషయం ఎన్నో చెప్పింది, ఉన్నాయి. ఎన్నో గెలాక్సీలు ఎన్నో ఉన్నాయని చెప్పారు చూడండి. యా. అవును. సో అది ఇలా విశ్వాలు. అంటే శ్రీ మాత ఈ చెప్పిన విషయము ఎంత సైన్స్ కు దగ్గర ఉందో చూడండి. అంటే ఏ విధంగా ఉన్నటువంటి విషయంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే సహజయోగం ఏదో ఒక కర్మకాండ కాదు, ఏదో గుడ్డిగా నమ్మేది కాదు అని చెప్పడానికి ఇది మన అవును. సహజయోగంలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ కరెక్ట్. జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. తర్వాత ఈ సరస్వతి శక్తికి ఏంటంటే ఆవిడకి 360 డిగ్రీలును భ్రమణం చేయగల ఇది ఉంది అంటూ శక్తి ఉంది. చెప్పారు. కరెక్ట్, శక్తి కరెక్ట్. ఉందని. అవును. తర్వాత ఇప్పుడు భూమి గురించి చెప్పొచ్చా అండి? ఇంకా ఏమైనా మిస్ ఇప్పుడు అయ్యానా భూమి, నేను? ఇప్పుడు భూమి గురించి ఇప్పుడు మనకు ఇప్పుడు సూర్యుని నుండి ఒక భాగం ఆ, విడిపడిందిట. సూర్యుని నుండి భాగం విడివడి అది సూర్యుని నుండి బాగా, ఎందుకంటే సూర్యుడు చాలా అగ్నిగోళం, మహత్తరమైన అగ్నిగోళం. మరి అయితే భూమికి చల్లదనం ఎలా రావాలి? అందువల్ల శ్రీ మాతాజీ సూర్యుడి నుండి ఒక భాగాన్ని విడదీసి సూర్యుడికి దూరంగా ఎంతో దూరంగా విసిరేసినట్టు దూరంగా తీసుకుపోయారు ఆ భాగాన్ని. పూర్తి చల్లదనం గట్టిపడే విధంగా, చల్లదనంతో ఆ భాగం గట్టి పడిపోయేటట్టు సూర్యుడికి ఎంతో దూరంగా, అనంత దూరంగా తీసుకుపోయారు. తీసుకుపోయి అక్కడ ఆ భాగం, ఆ మొక్క గట్టిపడి విపరీతమైన చల్లదనం ఏర్పడింది. ఇప్పుడు చంద్రుడు కూడా ఇందులోంచి ఏర్పడేటంటారండి. అంతే కదా, ఉపగ్రహం కదా. అంటే ఉపగ్రహం చంద్రుడు లాగానే అని చెప్పారు. చంద్రుడు కూడా అని చెప్పింది శ్రీమాతాజీ అనమాట. అంటే చంద్రుడు కూడా అని చెప్పారు. అంటే ఎప్పుడు కూడా భూమితో పాటు చంద్రుడు అన్నట్టు అనుకోవాలి మనం. అలాగే భూమి అలాగా పూర్తిగా చల్లదనంతో ఘనీభవించిన ఆ మొక్క నుండి ఒక చిన్న మొక్క వేరుపడింది. అది చంద్రుడుగా అనుకోవచ్చు, ఎందుకంటే ఉపగ్రహం కాబట్టి. ఇప్పుడు శ్రీ మాతాజీ ఒక లోలకంతో పోల్చారు ఆ మూమెంట్ని. ఇప్పుడు ఈ భూమి సూర్యుడి వైపు వెళుతూ మళ్ళీ ఇటువైపు చంద్రుడి వైపు వస్తూ ఇలా లోలకంలాగా, గడియారంలో లోలకం ఉంటుంది కదా, అలాగా ఇటు అటు పరిభ్రమిస్తూ ఉంటుంది. అలా పరిభ్రమిస్తూ ఒక సెంటర్ పాయింట్ దగ్గర ఆగినప్పుడు, ఆ సెంటర్ పాయింట్ దగ్గర ఆగినప్పుడు అంటే ఇటు శీతలం ఇటు సమశీతోష్ణంగా ఏర్పడి, అంటే జీవజాలం వృద్ధి చెందడానికి కావలసిన ఉష్ణోగ్రతని, చల్లదనాన్ని పోగు చేసుకుందని నేను అనుకుంటున్నాను. అలా ఆగడం వల్ల 100% కరెంట్. ఇక్కడ మనము డే టు డే లైఫ్ లో మన సహయోగంలో శ్రీ మాతాజీ ఎప్పుడు అంటారు కదా, మీరు సమతుల్యత సాధించాలని చెప్పని. అంటే విశ్వంలో కూడా, విశ్వ ఆవిర్భావంలో కూడా సమతుల్యత యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో మనకి చూడండి. అంటే అటు ఎక్స్ట్రీమ్ వేడి ఉండొద్దు, ఎక్స్ట్రీమ్ చల్లగా ఉండొద్దు, అంటే జీవజాలము జీవించడానికి. సో ఆ విధంగా శక్తి బ్యాలెన్స్ చేసి పెట్టింది. అందుకోసమే విశ్వంలో అత్యంత గొప్పమైనటువంటి విషయం ఏంటి, లేదా సామాజిక జీవనంలో గొప్ప క్వాలిటీ ఏంటంటే బ్యాలెన్స్. అంటే మనం అందుకని నుంచి మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అవును, అది ఎందుకంటే మిగిలిన ఏ విశ్వంలో కూడా, ఏ గోళాల్లో కూడా జీవ సృష్టి జరగలేదు, ఒక్క భూమి మీదే జరిగింది. అందువల్ల ఆ భూమికి తగ్గ పరిస్థితి, ఆ జీవజాలం సృష్టింపబడ్డానికి తగ్గిన ఉష్ణోగ్రత ఉండాలి, చల్లదనం ఉండాలి. కాబట్టి మీరన్నట్టు సమస్థితిలో, సమతుల్యతలో ఉండే సమశీతోష్ణంగా ఉండాలని ఆ భూమి ఆ సెంటర్కి వచ్చినప్పుడు కరెక్ట్గా అప్పుడు ఎగ్జాక్ట్గా భూమి యొక్క ఆవిర్భావం జరిగిందని మనం అనుకోవచ్చు. అంటే ఈ పార్ట్ ని ఫిజిక్స్ లో తీసుకోవచ్చు. అంటే మాతాజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అని చెప్పినా కదా, ఈ పార్ట్ ని ఏదైతే లోలకం లాగా అటు ఇటు ఏదైతే ఉందో, ఇది భౌతిక శాస్త్రం కిందకి ఈ పాయింట్ ని మనం అన్వయించుకోవచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు కెమిస్ట్రీ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఏంటి చేశారు శ్రీ మాతాజీ, శ్రీ ఆదిశక్తి, ఆదిశక్తి సూర్యుడి నుండి ఇప్పుడు మూలకాల ఆవిర్భావం ఫస్ట్ గా జరగాలి. ఒక జీవి సృష్టించబడాలంటే మూలకాలు ఉండాలి కదా, మూలకాలు ఉండాలి. కాబట్టి జీవి యొక్క ఆవిర్భావం జరగాలంటే ముఖ్యంగా ఉండవలసింది
నీరు, జలం ఉండాలి. జలంలోనే కదా సృష్టి ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు మనం పురాణాల పరంగా చూసుకున్నా కూడా మత్స్యావతారం ముందు చేప కదా, అది నీటిలోనే జరగాలి. కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఈ వాటర్ ఏర్పడాలంటే మన అందరికీ తెలుసు, వాటర్ 2 ఎలిమెంట్స్, 2 మూలకాలతో ఏర్పడుతుంది. H2O, హైడ్రోజన్ ఆక్సిజన్ సమ్మేళనమే వాటర్. కాబట్టి ఇప్పుడు శ్రీ మాతాజీ సూర్యగోళం నుండి హైడ్రోజన్ మూలకాన్ని, చంద్రుడి నుండి ఆక్సిజన్ మూలకాన్ని తీసుకుని రెండింటినీ సమ్మేళనం చేసి, ఆ సమ్మేళనం అన్నది ఎలా జరిగిందో ఒక గులకరాళ్ళ ఎగ్జాంపుల్ లాగా కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ. అలాగమాట రకరకాల ఆ సమ్మేళనంలో ఇది హైడ్రోజను ఆక్సిజన్ అనే 2 మూలకాలు ముందుగా సృష్టింపబడ్డాయి అన్నమాట. ఈ 2 మూలకాల యొక్క సమ్మేళనంతో జలం ఏర్పడింది. దాన్ని మనం అమైనో యాసిడ్స్ అంటారండి, అమైనో ఆమ్లాలండి. నేను నిన్న నుంచి వీటి మీద కొంత రీసెర్చ్ చేస్తున్నా. అంటే ఆ అమైనో ఆమ్లాల గురించి చదువుతున్నటువంటి క్రమంలో అటు శ్రీ మాత చెప్పినటువంటి విషయం ఎంత దగ్గరగా ఉందన్నటువంటి విషయం నాకు అవగతమైంది అనమాట. అట్లా దాంట్లో అవునండి. జయశ్రీ మాతాజీ. అంటే నేను కొంత నా అమ్మ ఎన్లైటన్ చేసిన శాస్త్రంతో కొంతవరకు చెప్తాను. దయచేసి మీరు దాన్ని కొంచెం ఏదైనా పొరపాట్లు ఉంటే సవరించండి. మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు అంటే నేను కూడా కొంతవరకు అంటే బిఎస్సీ చేశాను కాబట్టి కొంచెం ఫిజిక్స్ కెమిస్ట్రీ అవగాహన ఉంది నాకు కూడా. ఏంటంటే ఈ అమైనో యాసిడ్స్ తో ఫస్ట్ సృష్టి స్టార్ట్ అవ్వాలి. అమైనో యాసిడ్స్ అంటే ప్రోటీన్ యొక్క సూక్ష్మ స్థితి. ప్రోటీన్స్ డైజెస్ట్ వచ్చే సూక్ష్మ స్థితి ఏమో అమైనో యాసిడ్స్ మాట. కాబట్టి సూక్ష్మంగా ప్రోటీన్ జీర్ణం అవుతే అప్పుడు ఏర్పడే స్థితి అమైనో యాసిడ్స్, గ్లిసరిన్ సంథింగ్. ఇప్పుడు ఈ అమైనో యాసిడ్స్ నుండి సృష్టి జరిగింది మాట. ఫస్ట్ జీవజాలం జీవం ఏర్పడింది. ఈ జీవం అంటే ఇప్పుడు ఏకకణ జీవి అయిన అమీబా తీసుకోవచ్చు. కరెక్ట్, అదే అమీబా ఏర్పడింది ఫస్ట్ అమీబా ఏర్పడింది. ఇక్కడ మళ్ళీ అమీబా ఏర్పడాక తర్వాత అమీబా నుండి ఇప్పటి వరకు మానవుడి వరకు అంటే ఎన్నో 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 ఏళ్ళు జరిగాయి. కానీ ముందు పదార్థం నుండి ఒక జీవం ఏర్పడడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. కానీ జీవం నుండి మళ్ళీ పరిణామం రావడానికి అంత పట్టదు అన్నట్టు చెప్పినట్టున్నారు మాతాజీ. అవునవును, కరెక్టే. అంటే తయారుంటే సృష్టికి మొదలు ఉన్నదానికంటే తర్వాత కొంచెం తగ్గు ముఖం పట్టింది అనమాట. అంటే టైం అయితే ఇక్కడ ఒక్క విషయం మళ్ళీ కొంచెం వెనుకకు పోతే మనం అనుకున్నట్టు ఏంటంటే, ఇక్కడ ఆది అంటే మహా సరస్వతి, మహాకాళి 2 విషయాలు కదా. ఈ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో థర్డ్ మనం అనుకున్నాం కదా, శ్రీ మాతాజీ ఇక్కడ ఉటంకించలేదు. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ పరిణామ క్రమం స్టార్ట్ అయింది. ఇది మహాలక్ష్మి తత్వం. అంటే ఎప్పుడైతే మనకు థర్డ్ శక్తి ఉందో ఆ పరిణామ క్రమం ఎగ్జిస్టెన్స్ అనుకున్నాం, తర్వాత ఇవల్యూషన్. ఇక్కడ నుంచి అమీబా నుంచి మనకు ఆ ఎగ్జిస్టెన్స్ స్టార్ట్ అయింది. ఇక్కడ మహాలక్ష్మి తత్వం పనిచేసిందని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికీ. అవునండి. అంటే స్థితిలోకి వచ్చారు, సృష్టి నుండి స్థితిలోకి వచ్చారు. స్థితి నుంచి మళ్ళీ ఇవల్యూషన్, మళ్ళీ మనకు పరిణామ క్రమం అలాగ కొనసాగింది. ఆ సృష్టి అలాగే జీవ పరిణామం చెందుతూ కొనసాగి ఇప్పుడు మనిషి వరకు వచ్చింది. తర్వాత శ్రీ మాతాజీ 8 ఎలిమెంట్స్ గురించి చెప్పారు. అందులో నాకు తెలిసి ఆల్రెడీ హైడ్రోజన్, ఆక్సిజన్ వచ్చేసాయి, మనకి తెలిసిపోయాయి. ఇప్పుడు 3వది ఏమిటంటే, నాకు తెలిసి ఆ ఎలిమెంట్స్ కోసం చెప్తూ 8 ఎలిమెంట్స్ సృష్టించారు. ఆ 8 ఎలిమెంట్స్ ని ఎక్కడ ఎలా ఉంచాలో ఆ పద్ధతి ఏర్పరచడానికి, అంటే నిర్జీవ పదార్థాలను అయితే ఒక క్రమ పద్ధతిలో ఉంచగలం, కానీ సజీవ పదార్థాలను ఉంచడం కష్టం కదా అంటున్నారు మాతాజీ. కాబట్టి సజీవ పదార్థాలను క్రమ పద్ధతిలో ఉంచడానికి మొట్టమొదటిగా ఒక అధినేత ఉండాలి, ఒక అధికారి ఉండాలి. అతనే శ్రీ గణేశుడు అంటారు శ్రీ మాతాజీ. కార్బన్ ద్వారా ఇది జరిగింది. అంటే కార్బన్ మరి రేపు ఇంకా విపులంగా చెప్తారేమో శ్రీ మాతాజీ కార్బన్ గురించి. జరిగిందని దీంతో మనము ఈ భాగాన్ని మనం ఈ రోజు ముగించుకున్నాం. ఈ గణేశన్ సృష్టి జరిగింది. గణేశన్ సృష్టి ఎందుకు జరిగిందంటే, ఈ ముందు ఈ ప్రక్రియ అంతా జరగాలంటే పవిత్రత ఉండాలి, అమాయకత్వం ఉండాలి.
ఆ 2 గుణాలకి ప్రాధాన్యత ఇస్తూ, ఆ 2 గుణాలకి అధినేతగా, ఆ 2 గుణాలు మూర్తిభవించిన దేవతగా శ్రీ గణేష్‌ని సృష్టించడం జరిగింది. శ్రీ మాతాజీ సృష్టించారు. అనేసి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడేంటంటే అమైనో యాసిడ్స్ తయారైపోయి ఇప్పుడు అంటే అమైనో యాసిడ్స్ వల్ల కొంతవరకు జరుగుతుంది. ఇప్పుడు స్థూల పదార్థ నిర్మాణానికి అమ్మ పూనుకుంటున్నారు. స్థూల పదార్థ నిర్మాణం అంటే హైడ్రోకార్బన్ కావాలి కదా! కాబట్టి Yes, yes, అమైనో correct. యాసిడ్స్ ద్వారా లోపల ఉన్న అంతర్గత అవస్థ ఎముకలు, తర్వాత ఇవి మాంసం ఇవన్నీ ఏర్పడతాయి. ఇప్పుడు స్థూల పదార్థం బయట శరీరం ఏర్పడడానికి కావాల్సిన హైడ్రోకార్బన్ కోసం అమ్మ Yeah. కార్బన్ జై శ్రీ మాతాజీ అని జై కొంతవరకు శ్రీ అర్థం మాతాజీ. చేసుకున్నాను. థ్యాంక్ యూ జై అండి. శ్రీ అంటే మాతాజీ. ప్రోటోప్లాజం ఏర్పడిన తర్వాత మళ్ళీ మీరు అన్నట్టు స్థూలంకి మనం మూవ్ అవుతుంటుంటాం. అది నిజంగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని శ్రీ మాతాజీ మనకు చాలా నాకు అసలు ఇచ్చిండ్రు. మీరు మాతాజీ చెప్పిన స్పీచ్ కొన్ని చోట్ల ఫాస్ట్ గా కొన్ని దీనిలో కొంత అర్థమై కొంత అర్థం అవుతుంది. సార్ మీరు చక్కగా విపులీకరించడం వల్ల కొంతవరకు అర్థం చేసుకున్నానండి. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ కృప అండి మనందరి డిజైర్ తోటి నడుస్తుంది. అదే అవును. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ. ఇంతటితో